Hey guys, welcome to today's vlog. Ee roju day 142 of 365 days challenge of starting my own movie as a hero and director. సో గైస్ ఇప్పుడైతే ఒక వీడియో షూట్ చేయడానికి అయితే వచ్చేసాం మేము పార్క్ దగ్గరికి. సో చిన్న వీడియో షూట్ అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మేము ఎడిటింగ్ వెళ్ళిపోతాం, నేను యశ్వంత్ ధోని బ్రో. సో అండ్ మన వాళ్ళు అయితే వాళ్ళు ఐపీఎల్ చూడడానికి వెళ్తున్నారు. నేను ఐపీఎల్ చూస్తాకి వెళ్తున్నా. సో మనోడు శ్రీకాంత్ బ్రో ఇద్దరు వెళ్తున్నారు అనమాట. అంటే నేను కూడా యాక్చువల్గా వెళ్ళాల్సింది, బట్ మనకి ఎడిటింగ్ అటు వెళ్ళాలి. వీళ్ళని తీసుకెళ్దామంటే అక్కడ ఎక్కువ మందికి వెళ్ళలేదు, చూసాక ఒకటి నిన్న. అక్కడ ఇద్దరే వెళ్ళాలి, ఎక్కువ మంది వెళ్తే ఆయన లాస్ట్లో మాట్లాడించిన ఓనర్ కదా ఆయన అనుకుంటా. సో ఓకే, సో గైస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీడియో షూట్ కంప్లీట్ చేసుకుని తొందరగా ఈవినింగ్ 3కి బయలుదేరాలి మనం ఇక్కడ నుండి బ్రో ఎడిటింగ్ దగ్గరికి. ఓకే ఓకే అండ్ ఇప్పుడైతే షూట్ స్టార్ట్ చేస్తాం. రెడీగా బ్రో? లెట్స్ గో. సో గైస్ ఇప్పుడే షూట్ కంప్లీట్ చేసుకొని జ్యూస్ తాగడానికి వచ్చాం. నీదే సారీ. సో మన వాళ్ళు అందరూ ఉన్నారనమాట. ఒకసారి రౌండ్ షాట్ ఇస్తారు. సో ఇప్పుడు ఏంటంటే బ్రో వెళ్ళి ఎడిటింగ్ చేసుకొని ఆ వీడియో డబ్బింగ్ అంతా చెప్పేసుకొని మనం అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి ఎక్కడ దగ్గరికి వెళ్ళిపోతాం, మన షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ దగ్గరికి. ఓకే, ఒక వీడియో అయితే షూట్ చేసాం. జిమ్కి వెళ్ళట్లే ఈ మధ్య కొంచెం, ఎందుకంటే మార్నింగ్ లేచి వెళ్దాం అనుకున్నా. ఈ స్క్రిప్ట్ కొంచెం అర్జెంట్గా ఇవాళ చేయాలన్నమాట, అందుకని స్క్రిప్ట్ మీద ఫోకస్ చేశా. ఇంకా రేపటి నుంచి స్టార్ట్ చేస్తా జిమ్ కూడా అందరం. ఏ బ్రో జిమ్ సో గైస్ సరే ఇప్పుడు వీడియో ఎడిట్ చేసుకుని అయితే రిటర్న్ వెళ్ళిపోతాం. లెట్స్ గో. హలో గైస్, దిస్ ఈజ్ యశ్వంత్ ధోని రిపోర్టింగ్. సో టైం ఇప్పుడు 5 అవుతుంది దగ్గర. ఎడిటర్ దగ్గరికి వెళ్ళాలి, మనోడేమో పలుకుతలేడు. బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఎడిటర్ దగ్గరికి వెళ్దామన్నా ఏం కథ? అంటే ఆఫ్టర్ 6 కలుద్దాం అని చెప్పాడు మన ఎడిటర్ బ్రో. ఇప్పుడైతే ప్రజెంట్ ఎడిటింగ్ చేస్తున్నా గైస్. ఇంత వీడియో షూట్ చేసాం కదా, ఎడిటింగ్ చేస్తున్నా. నా కండల మీద ఫోకస్ పెట్టమండి, మాటల మీద ఫోకస్ పెట్టండి. ఓకేనా? నా కండలు చూస్తే ఇంకా నా మీద ఫోకస్ పెట్టండి. సో అవి అన్న రీల్ గుర్తొస్తుంది. మావయ్యనా కాదు, ఆ కండలతో. సో గైస్ ఏం లేదు గైస్, ఇప్పుడు ప్రజెంట్ ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తాం మన ఎడిటర్ బ్రోకి. సో నైట్ వరకు షూట్ ఎడిటింగ్ చేద్దాం అని చెప్పాడు బ్రో. మన టైమింగ్ అయితే మార్నింగ్ టైమింగ్, మనోడేమో నైట్ ఎడిట్ చేస్తాడు. మనకి టైమింగ్ క్లాష్ వచ్చిందేమో, బట్ పర్లేదు, మన పని అవ్వాలి కాబట్టి వెళ్దాం. సో ఇవాళ అయిపోయిందని చెప్పాడు, చూద్దాం గైస్ ఎన్నింటి వరకు అయిందో. ఎడిటింగ్ కుదిరితే బ్లాగ్స్ కూడా అక్కడే వేద్దాం బ్రో. ఇంకా ఓకేనా? మనం ఇంకా రిటర్న్ ఇట్లా రావడం ఉండదు కాబట్టి అక్కడైతే మీకు ఇప్పుడే వేద్దాం. ఓకేనా? సో గైస్ అక్కడ వెళ్ళిన తర్వాత అప్డేట్ ఇస్తాను మీకు, చూద్దాం ఎంత టైం పట్టింది. సో గైస్ నేనైతే ఇంటికి వచ్చేసా రూమ్ దగ్గర నుండి. సో ఏంటంటే ఎడిటింగ్కి రేపు వెళ్తున్నాం. రేపు ఫుల్ డే పెట్టేసుకుంటాం, లైక్ మధ్యాహ్నం 1 నుంచి నైట్ వరకు ఇంకా కంప్లీట్ చేద్దామని చెప్పారు మన ఎడిటర్ బ్రో అన్వేష్ బ్రో. సో క్లిప్స్ ఉన్నాయి కదా, మన క్లిప్స్ అన్నీ కన్వర్షన్ సంథింగ్ చేస్తున్నా అంట, లైక్ బాగా హై క్వాలిటీలో ఉన్నాయి, కొంచెం ఎడిటింగ్ చేయడానికి వీలుగా కన్వర్ట్ చేసి పెడతా అని చెప్పారు. సో రేపైతే ప్రాపర్గా స్మూత్గా ఎడిటింగ్ అయిపోయింది, ప్రాబ్లం లేదు అని చెప్పారు. సో రేపు వెళ్ళి రేపు మన షార్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. వస్తావు నువ్వు కూడా? మరి అక్కడ ఎలా లేదన్నావు అంటే ఎక్కువ మంది ఎందుకులే, నేను యశ్వంత్ ధోని బ్రో ఇద్దరం వెళ్దామని చెప్పి. వెళ్ళండి, డైరెక్టర్ ఏడి అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ కాదు, ఆయన డైరెక్టర్, నేను అసిస్టెంట్. సో ఇద్దరం రేపు కలిసి వెళ్తాం గైస్. రేపైతే ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది, మళ్ళీ డబ్బింగ్, కలర్ గ్రేడింగ్, ఎస్ఎఫ్ఎక్స్, మ్యూజిక్ అంతా ఇంకా చూసుకోవాలి, ఇంకా లైన్గా ఒకటి 1 by 1. సో మొత్తం షార్ట్ ఫిల్మ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఇస్తాం మీ అందరికీ. సో దానికోసం అయితే రెడీగా ఉండండి. ఓకే, అది మీరు ఎగ్జైట్ అవుతారనుకుంటున్నా. అవుతారంటావా? అవ్వాల్సిందేనా? సో గైస్ ఇంకా ఒక సీన్ అయితే ఎడిట్ చేసి చూపించాను అనమాట మన వాళ్ళకి, కొంతమంది మా తమ్ముడికి చూపించాను నిన్న. ఒకసారి చెప్పు ఎలా ఉందో, లిక్స్ చెప్పు, కనిపిస్తావు లేవు మళ్ళీ. బాగుంది, సీన్ బాగుంది, అంటే బాగా వచ్చింది యాక్టింగ్ వైజ్. అంటే యాక్టింగ్ బాగా చేస్తాడు మన వాళ్ళు. సీన్ ఎలా వచ్చింది అంటే రీల్స్ చేసేది వేరు కదా, మళ్ళీ షార్ట్ ఫిల్మ్ కెమెరాతో చేసేది వేరుగా, ఎలా వచ్చింది అనుకున్నాం కానీ బాగా వచ్చింది, రియలిస్టిక్ వచ్చింది. నేనైతే ఇమాజిన్ చేసి రాసుకున్నాను, అది తీయగలిగా. ఓకే, మన దగ్గర కూడా ఆ స్కిల్ ఉందని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది తీయడం వల్ల, అంతే కదా? అంతే. సో
అదే ఆ సీన్ చూసి చాలా మంది లైక్ కొంతమంది చెప్పారనమాట, ఓకే చాలా బాగుంది సీన్. కొంతమంది చూపించా, అంటే మా వాళ్ళకి చూపించా, అసలు హోల్ స్టోరీ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పి ఎగ్జైట్ అయ్యి ఉన్నా అని చెప్పారు. సో మొత్తం అయిపోయిన తర్వాత అదైతే మంచిగా వచ్చిందని కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చేసింది. మరి చూద్దాం, అన్నీ కరెక్ట్గా వర్కౌట్ అయితే కనుక ఒక రేంజ్లో వచ్చింది. అది తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటో నేను మీకు బ్లాగ్స్లో అప్డేట్ ఇస్తూ ఉంటా. సో గైస్ రేపైతే ఎడిటింగ్ వర్క్ ఉండేది ఫుల్గా. అండ్ ఇవాళైతే మార్నింగ్ నుంచి షూట్ చేసాం. నువ్వు ఏం చేసావు మార్నింగ్ నుండి వీడియో షూట్ చేసావా? సో మార్నింగ్ నుంచి నేను కూడా ఒక వీడియో షూట్ చేసా. అండ్ రేపైతే ఎడిటింగ్ ఉండిద్ది. ఇప్పుడు కాసేపు బుక్ రీడింగ్ చేస్తా, చదువుకుంటా. చాలా రోజులు అయిపోయింది. స్క్రీన్ ప్లే బుక్ ఎక్కడ ఆపినా అక్కడ నుంచి మొదలు పెడతాం మళ్ళీ. సో ఎందుకంటే మన సినిమా స్టోరీ రాయాలి. ఓకే, సినిమా స్టోరీ రాయాలి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా సినిమా స్టోరీ కూడా. ఈ షార్ట్ ఫిల్మ్ అవ్వగానే, రిలీజ్ అవ్వగానే సినిమా స్టోరీ మీద కూర్చుంటా. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ చూసి మీరు సో ఆ షార్ట్ ఫిల్మ్ స్టోరీ చూసి మీరు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు సినిమా ఎలా ఉంటుందని. సో ఫస్ట్ చూడండి, తర్వాత సినిమా గురించి డిస్కస్ చేద్దాం. సో గైస్ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.